అండి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటున్నానండి. అయితే ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే బీట్రూట్ కర్రీ అండి. నార్మల్గా బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతాము. కర్రీ అంటే పిల్లలు అంతగా ఇష్టంగా తినరు. కానీ మనము చేసే విధానంలో చేసే విధానం అనేది బాగుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనకు బీట్రూట్ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు మనకు అన్నంలో కలిపేసి ఇస్తే తప్పకుండా అయితే తింటారండి. అయితే ఫస్ట్గా అయితే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఫ్రై లాగా చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోకి కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 2 వేసుకోవాలండి. అవి కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గినాక కొద్దిగా పసుపు వేసుకొని పసుపు అంతా కూడా కలిపేసి ఆనియన్స్ అనేది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. అవి మంచిగా వేగితేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మందం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి వాసన కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇక మనము సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను అయితే వేసి అంతా ఒకసారి కలిపెట్టుకోవాలండి. మనకు ఆనియన్స్ ఆయిల్ అంతా కూడా ఒకసారి కలిపేస్తే అన్నిటికీ పట్టేలాగా మనం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు అలాగే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. అలా మగ్గినాక మనకి ఆ స్మెల్ అనేది బీట్రూట్ స్మెల్ మామూలుగా అయితే మనకు వెగటులాగా అనిపిస్తుంది కదా. ఆ స్మెల్ పోవాలంటే కొంచెం ఎక్కువగా ఉడకనివ్వాలన్నమాట. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడకనిస్తే మనకు ఆ స్మెల్ అంతా పోతుందండి. ఫ్లేవరు చేంజ్ అవుతుంటుంది అన్నమాట. మనకు కర్రీ కూడా చాలా టేస్టీగా రావడానికి మనం కొంచెం ఎక్కువగానే మగ్గబెట్టుకోవాలన్నమాట. తర్వాత పూర్తిగా మగ్గాక మనకు ఫ్రై లాగా అయ్యాక కారము, ఉప్పు అంత వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు అలా కారము, ఉప్పు పట్టేంత వరకు అలా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి దించేస్తే మనకైతే బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు ఇష్టంగా. ఇలా మీరు కూడా ట్రై చేసి పెట్టండి. లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది. ఇది అండి ఈరోజు మన రెసిపీ. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి. అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.